బాధ్యతలు స్వీకరించిన ఈ 7-8 నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిండ్రు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఇవేమేమో మా కల్పితం కాదు. 94-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. గత 10 ఏళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల 181,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి. వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు, వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు, వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు. అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయిండ్రు, ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది. అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్, మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైను, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది, ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. 21 అక్టోబర్కి బ్యారేజ్లో బ్లాక్ 7 కూలిపోయింది. మీలో చాలా మంది చూసిండ్రు. మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది. పర్రెలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో, మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు.
వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేం చెప్పలే. అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే 21 అక్టోబర్కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖున. 10 + 30 + 7 47 days లేటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం. 47 రోజులు మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన్నే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్నే, నోరు మెదపలేదు. పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ బాంబు పెట్టి చేసినట్టున్నది, అందుకోసం కూలిపోయిందేమో. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే. ఆ తర్వాత మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని అబద్ధాలు జరిగినాయి, ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి. వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం, అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిండు, కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళు చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా అనుకోండి 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందేలో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగానో బ్యారేజ్ కూలింది. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్ళు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి మాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము
ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్, బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే, మళ్ళీ ముందుకు పోని. ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి. అన్నారం నుంచి సుందిలకు నింపాలి. సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్కి. సరే, అన్నారం, సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. దీనికి జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజు 9 మీటర్స్ కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంస్ వస్తుంది సార్ పర్ డే, అది చెప్పండి. సరే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి ఎందుకు ఇది మార్చింది? ఎందుకంటే బేసిక్ గా దీన్ని బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషను అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్ధము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద అక్కడ తుమ్మడిఎట్టి దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్, మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని
ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడి ఎట్టడి గారి దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలా అనే ఒక ఆ సందర్భంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్ కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అని చాలా స్పష్టంగా మరి ప్రాజెక్టు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసుకున్నప్పుడే వీళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రికార్డ్స్ ప్రకారం కూడా డాక్యుమెంట్ల ప్రకారం కూడా ఏనాడు కూడా సిడబ్ల్యూసి అక్కడ 160 టీఎంసీలు లేవు అని అనలేదు. ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాలు సిడబ్ల్యూసి రిపోర్ట్లో తుమ్మడేటి దగ్గర 75% డిపెండబిలిటీ మీద 165 టీఎంసీ అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మాట్లాడా. నెక్స్ట్. సరే, ఒకసారి ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ గురించి మనం ఒకసారి వెనక్కిపోతే 21 అక్టోబర్ నాడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంఘటన జరిగింది. ఆనాటి ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా వాళ్ళే గేట్లను ఎత్తి అక్కడికి వాటర్ స్టోరేజ్ చేయొద్దు, వదిలేశారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు వాళ్ళ వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయమంటే మరి ఏం జవాబు చెప్పాలనో, మరి ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో మీరు గమనించాలని కోరుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళే నీళ్ళు కింది వదిలేశారు. మరి ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ బ్యారేజ్ ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రీజన్స్. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాము. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు ఉన్న ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ సర్వీస్ టర్మినేట్ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్ ని రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో ఉన్న 6 ఎక్స్పర్ట్స్ తో కమిటీ వేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో టెక్నికల్ నాలెడ్జ్ లో, సైంటిఫిక్ నాలెడ్జ్ లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ మేము జస్టిస్ ఘోష్, మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ భారతదేశానికి లోకాయుక్త, వారి ద్వారా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో చేయడం జరుగుతుంది. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పలుమార్లు బ్యారేజీలు విజిట్ చేసింది. ఇక్కడ కూడా మరి ఆ నిర్మాణంతో సంబంధం ఉన్న అందరితో మరి వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కేటగారిక్గా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిర్ల బ్యారేజ్ లో బొంగలు పడ్డాయి
అని కేటగారిక్ గా రిపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా, కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా? ఓకే, కొన్ని విషయాలు కొన్ని చదువుతాను. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్, డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్. ఇది ఎన్డిఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్ ఇవి. ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాకముందు, మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ వీకెండ్ ది బ్యారేజ్ లీడింగ్ టు ఇట్స్ ఫెయిలియర్. దిస్ ఇస్ a significant lapse on the operation and maintenance front. మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు, ఇటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు, ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి, ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ ఏమంటారు? దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, 44 ఊర్లకు ప్రమాదం ఉంది, ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది, సమ్మక్క సారక్క బ్యారేజ్ కి ప్రమాదం ఉంది, దుమ్ముగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది, సీతారాం సాగర్ కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డిఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎండ్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. Recommendations. All gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. All repairs should be completed to ensure no further damage for the structure. సరే, ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ ఆర్ అండర్ వే. ఎన్డిఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్, ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయలేని తప్పుడు ప్రచారం, బురద జల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ కావాలి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి ఏ విషయంలో సమయం ఇవ్వలేదు. అంత హడావిడిగా అనాలోచితంగా ఒక మనిషి నిర్ణయాల ప్రకారం జరిగినాయి. అందుకోసం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అదే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకు పూర్తయ్యేది. 38,000 కోట్లలో పనులు పూర్తయ్యేది. 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది. అది చేయకుండా వాళ్ళు, నేను ముందు చెప్పినట్టుగా కమిషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈరోజు ఏదో పోయి ఆడిపోయి మాట్లాడుతుంటే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు
మీరు మీ తండ్రి మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు. ఇంత ఆర్థిక భారం ఎవరు కూడా ఏ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో చేసి ఉండరు. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తున్నాయి కదా నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లే కూలిపోయింది కదా. నేను ముందు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,500 కోట్ల పూర్తయ్యేది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్రం మీద 1.47 lakh crores బర్డన్ పడబోతుంది. కానీ మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాల్వేజ్ చేసి ఎన్డీఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకొని వారి రికమెండేషన్ ముందుకు పోయి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఉపయోగంలో తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా ఆ కూలిపోయిన పొంగలబడ్డ బ్యారేజీలు వాడుతూనేమో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఉపయోగంలోకి మాక్సిమం ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి గారిది మా కేబినెట్ మొత్తం నిర్ణయం. మీరు అనుకున్నట్టు ఏదో దురుద్దేశం ఉంది, ఏదో రాజకీయ దురుద్దేశం మాకేం లేదు. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఈ ప్రాజెక్టులో ఉపయోగంలో వచ్చింది. తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. అందుకోసం వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్. ఎల్లంపల్లి నుంచి పైకి ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకొస్తాము. ఆ ప్రక్రియలో ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. సిగ్గుండాల మాట్లాడడానికి తెలంగాణ నాశనం చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉన్నారు, ఎంతమంది తెలియదు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలే. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చి చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు తుమ్మడి అయితే ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లి నిండేది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 3 స్టేజెస్ లిఫ్ట్, కాస్ట్ చాలా తక్కువ, పవర్ కాస్ట్ చాలా తక్కువ. ఎవరు అనిల్ వై డూయింగ్ దట్? మరి ఇప్పుడు మేము చేసే ప్రక్రియ విషయం కూడా అనిల్ సార్, మేడిగడ్డ కూలిపోయింది చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 9 లక్షల క్యూసెక్లు వస్తుంది, బ్రహ్మాండంగా నిలబడింది కదా. నేను పూర్తి చేయను ఎందుకంటే ఒకటి ఆ 3 బ్యారేజెస్ ని మేము ఫ్రీ ఫ్లో కండిషన్ లోనే పెట్టదలుచుకున్నాము. అంటే మీరు చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి కిందని ఊర్లు బ్యారేజ్ కొట్టుకుపోవాలని మా ఆలోచన లేదు. మీకు ఆ దురుద్దేశం ఉండొచ్చు, మాకు అది లేదు. మేము ఎల్లంపల్లి నుంచి పైకి ఉపయోగించుకుంటాం. ఎల్లంపల్లి నుంచి వాళ్ళు 23,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని ఈ రోజు ఇన్ఫర్మేషన్ సార్. ఈ 23,000 ఒక నిమిషం బాబు పూర్తి కానివ్వండి. సి గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ ప్లాన్, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా, టు మీట్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్, water will be pumped from
Sripada Yellamapalli project to mid-Maner and beyond, duly filling the online balancing reservoirs under Kaleshwaram project. There is Anantagiri, Ranganayak Sagar, Mallana Sagar, Kondapochama Sagar, and Neelu Lower Maner Dam kuda ఇవ్వబోతున్నాము. నేను ఇంకో 2 నిమిషాలు ఫినిష్ చేస్తా, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్తాం. సరే, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈరోజు 15.5 టీఎంసీలు ఉన్నాయి. అది ఈరోజు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్స్. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్టు నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము. ఇది వాళ్ళు పోయినందుకు కాదు, ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఆ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోదలుచుకున్నాము. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్, కీపింగ్ మినిమం స్టోరేజ్ ఆఫ్ 14 టీఎంసీ ఇన్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. మిత్రులారా, దయచేసి మీరు ముఖ్య అంశాలను గమనించాలి. ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం, దీన్ని అరికట్టడంలో మీ కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేజర్ బ్లండర్, అబద్ధాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రద్దు చేసి మేడిగడ్డ దగ్గర కట్టడము, అది పెద్ద బ్లండరు. ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసి తుమ్మడేటి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు. ఇది వాస్తవం కాదు. చాలా సంవత్సరాల నుంచి తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదో, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదో, లేకపోతే ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయని చేసింది. కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్. ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ, మన జీవితాలందరూ తాకట్టు పెట్టి, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుర్తి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. ఆ తర్వాత మేడిగడ్డ మొదలుపెట్టిండ్రు. మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి ఆ నీళ్లు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయాలంటే నేను అనుకుంటున్నా బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరిని అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డీఎస్ఏ. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. రిపేర్లు వాళ్ళు అంటే అది కూడా ఒక వేరే ప్రెజెంటేషన్ ఇస్తాం మీకు కావాలంటే. ఎన్డీఎస్ఏ ఏమి చెప్పింది, ఏమేమి జరిగినాయి. మొన్న నేను స్వయంగా సెక్రటరీ గారు, ఈఎన్సీలు అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మేము ఇదే రివ్యూ చేసినాం. ఇప్పుడు ఇది చెప్పిన మీరు ఇది చేసినాము. ఇప్పుడు ముందుకు పోవడానికి ఎట్లంటే వాళ్ళు మాత్రం బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టాలి, నీళ్లు కిందికి వదిలేసేయాలని స్పష్టమైన రిటర్న్ రికమెండేషన్ ఇచ్చారు. ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు సార్ కేటీఆర్. ఏంటి ఎవరి మీద? మేడిగడ్డ కుంగడం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఏం చేయడమైనా సిద్ధహస్తులే, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇప్పుడు మేము చూసి వెళ్ళాము కాబట్టి భవిష్యత్తులో ఏది జరిగినా దానికి మీదే బాధ్యత అని కూడా ఇప్పుడే కామెంట్ చేశారు కేటీఆర్ గారు. ఏం జవాబు చెప్పాలి అంటే, 1000 కోట్ల దుబ్బి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు. అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా? ఒక బాధ్యత ఉన్న ప్రజాపతి మాట్లాడొచ్చు? అసలు షేమ్ఫుల్.
మీరు మాట్లాడితే అసలు దాని గురించి మీరే ఖండించాలి, అసలు మేము అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడో హుజూర్ నగర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఉన్నాడు. మీరే రాష్ట్రం నడిపింది 10 ఏళ్ళు. సార్ మేడిగడ్డ సేఫ్ అని ఒక వీడియోను కూడా విడుదల చేసిండు కేటీఆర్. మేడిగడ్డ సేఫ్ గా ఉంది అని ఒక వీడియోను విడుదల చేసిండు. ఇవన్నీ ఈ సిల్లీ చేష్టలకి ఏమని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలు పెడుతున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిటర్న్ రికమెండేషన్ కూడా మీకు విడుదల చేస్తాం మేము. మంత్రి గారు సరే, ఇంకోటి మంత్రి గారు ఎన్డీఎస్ఏ టీం ఇచ్చినటువంటి సూచనలు గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయట్లేదు, దానివల్ల కొన్ని టెస్టులకు ఆలస్యం అవుతుంది అన్నటువంటి అంశం కొంత తెలుస్తూ ఉంది. మొన్న రీసెంట్ గా మీరు ఢిల్లీలో అటెండ్ అయ్యారు కదా ఎన్డీఎస్ఏ టీం దగ్గర. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద ఎన్డీఎస్ఏ టీం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎంతవరకు నిజం అంటారు? అందులో ఏమీ నిజం లేదు, పూర్తిగా అబద్ధం. మేము పూర్తిగా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ అందరికీ ముందుకు పోతున్నాం. సార్ ఇంకో మంత్రి గారు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రణాళిక ఏంటి సార్? అది 20 టీఎంసీల సామర్థ్యం గలది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అక్కడి నుంచి మీరు కొండపోచమ్మ, అనంతగిరి, మల్లన్న సాగరం తీసుకుపోతున్నారు. ఆ సామర్థ్యం సరిపోతుందా? ఎన్ని పంపులు ఆన్ చేయబోతున్నారు? ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాము. అన్ని పంపులు ఆన్ చేసి ఉపయోగిస్తాము. ఇప్పుడు వరద, ఈసారి గోదావరి వరద కొద్దిగా ముందే వచ్చింది. తప్పనిసరిగా మాకున్న ఇండికేషన్స్ మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సఫిషియెంట్ వాటర్ ఉన్నది. తప్పనిసరిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా హైదరాబాద్కి నీళ్లు వచ్చే ఒక్క విషయం ఒక స్టోరేజ్ గా పెట్టుకుని 30 మాని నీళ్ళు వాడుకుంటాం. మంత్రి గారు ముఖ్యంగా ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నారు, ఒక నిమిషం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేయకండి అని చెప్పి అంటున్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మీకున్న నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయింది ఏదైతుందో, మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయిందే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం. దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది. యువర్ ఇన్ పవర్. కేటీఆర్ వాజ్ మినిస్టర్ ఎట్ దట్ టైం, కేసీఆర్ వాజ్ చీఫ్ మినిస్టర్. కుంగిపోవడానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఇవాళ ఏదైతుందో ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇలా పైకెళ్ళి గోదావరి ఫ్లో చూపెట్టి బ్యారేజ్ బాగుందంటే ఇట్లనే కుంగిపోయింది, కింద కుంగిపోయింది. కృంగిపోయింది, ఎక్కడ కుంగిపోయింది? కింద కుంగిపోయింది. గోదావరి ఫ్లో ఫుల్ లెవెల్ పోతున్నది. గోదావరి ఫుల్ లెవెల్ పోతుంటే ఏం కనబడుతుంది వాళ్ళకు? ఆశ్చర్యం. ఇదే వీళ్ళ బుద్ధి ఉన్నట్టయితే అదే మేలో జూన్లో విజిట్ చేసి అప్పుడు గమనిస్తే బాగుంటుండే కదా. అప్పుడు మే జూన్లో విజిట్ చేయకుండా ఏదైతుందో ఇప్పుడు గోదావరి ఫుల్ లెవెల్ ఫ్లో అవుతుంటే బ్యారేజ్ ఉన్నది, బ్యారేజ్ ఎట్లా ఉన్నది? ఆశ్చర్యం. వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళకి ఏం చెప్పంటూ నేను ఇప్పుడు ఎవరైనా ఎన్డీఎస్ఏ ఇస్ ది అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్ ది టు ఎనీబడి, టు ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, టు ఎనీ పొలిటికల్ పార్టీ, టు ఎనీ ఇండివిజువల్, ఈవెన్ ఇట్ ఇస్ అథారిటీ టు కేటీఆర్ ఆల్సో. కేటీఆర్ కూడా ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మించి మాట్లాడటం కరెక్ట్ కాదు. దయచేసి ఏదైతే ఇప్పటికే ఎల్లంపల్లికి వెళ్ళి మన వాటర్ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని లిఫ్ట్ చేసి ఏ పరిస్థితి లోపల హైదరాబాద్ నుంచి వాటరే కానీ ఇలా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాగునీటి అవసరాలు తీర్చడానికి కొరకు ఏదైతుందో తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు పేర్కొన్నట్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి దయచేసి చెప్పంటున్నా. మీ విహారయాత్రలు చేసుకోండి. మరి మీరు చేసింది ఒక విహారయాత్ర కనబడుతుందని చెప్పంటాను నేను. అది కూడా చేసుకున్నది కనబడుతుంది. కాళేశ్వరం పోతుంది తెలుస్తలేదు కానీ విహారయాత్ర లెక్క మాత్రం కనబడుతుందని చెప్పండి. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపింగ్ చేసి అన్నారం సుందిళ్లకు సుందిళ్ల నుంచి మళ్ళొకసారి ఎల్లంపల్లి కూడా ఎత్తిపోస్తే ప్రమాదం ఉంటుందా అండి? అసలు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ భిన్నంగా ఎట్లా పోతారు సార్? ఎన్డీఎస్ఏ క్లియర్ చెప్పింది నాట్ టు అలో వాటర్ టు స్టోర్ అని చెప్పని, నాట్ టు అలో వాటర్ స్టోర్ అని చెప్పిన తర్వాత కన్నపల్లికి వెళ్ళి ఎట్లా వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు? కనీసం మెదట్లో ఆలోచన ఉన్నోడు మాట్లాడాలి.
మెదట్లో ఆలోచన లేకుండా ఎవడు ఏదంటే మాట్లాడతా అని చెప్పండి, ఎవడు చెప్తాడే చెప్పంటే నేను రాజకీయాలు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది, రాజకీయాలు చేయడానికి కొరకు కూడా. సార్ మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు కానీ కేటీఆర్ కాసేపు మాట్లాడుతూ ఎన్డీఏ రిపోర్ట్ అది ఎన్డీఎస్ఏ కాదు అంటారు. అది ఎన్డీఏ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, వీ హ్యావ్ టు గో బై ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఏ మీ మిత్రపక్షం, ఎన్డీఏ ఎవరే మీ మిత్రపక్షం. నిన్న దాకా అలాయ్ బాలయ్య చేసుకున్నారు, మీరు అలాయ్ బాలయ్య చేసుకున్నారు. మంచిదే కదా, మంచిదే కదా, ఇట్స్ వెల్కమ్ మెజర్. వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలబెట్టాలని ఒక భావన తలపుతో ఏదైతే ఉందో దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఒక ఆలోచనతో ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏకి రిపోర్ట్ ఇచ్చింది మంచిదే కదా, దాన్ని వెల్కమ్ చేయి. ఎన్డీఎస్ఏ అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చింది, వెల్కమ్ చేయమని చెప్పంటున్నా. మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సూచన ఇచ్చింది. మంత్రి గారు, ఇప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి రోజు అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని టీఎంసీలు ఎత్తివేయచ్చు, ఇవన్నీ ఎన్ని టీఎంసీ? We will lift maximum possible water. Okay. Other than Hyderabad drinking water storage పెట్టుకొని, otherwise we will use Ellamapalli and the pumps therein to the full capacity. మెసేజ్ ఏం లేదు, మిమ్మల్ని దోచుకుంది వాళ్ళే. ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయినాక సిగ్గుపడే బదులు, క్షమాపణ చెప్పే బదులు ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు విలేకరులు అందరూ కూడా, ఇప్పుడు మేమందరం కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లోనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు చూడలేదు మమ్మల్ని. ఇప్పుడన్నా మేము టోటలీ వాళ్ళు పోతే టోటలీ ఫ్రీ వదిలిపెట్టాం. మీరు ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మా పారదర్శకత, మా ట్రాన్స్పరెన్సీ మీద. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతారంటే సిఎల్పి లీడర్ అండ్ అపోజిషన్ ఎమ్మెల్యే సెలవు చేయలేదు, పోలీసులు పెట్టి ఆపిండ్రు. మేము ఏ విధంగా వివరిస్తున్నాం, మీరు ఎటు పోతే అటు తిరగండి, మాకు దాచిపెట్టేది ఏం లేదు. మీలాగా బాలు నోట్ దిస్, దే డిడ్ నాట్ అలౌ ఈవెన్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎనీబడీ టు విజిట్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్. మీరు ఎవరైనా సందర్శించుకోండి, ఏమైనా చెప్తున్నాం మేము. అది మా పారదర్శక, మా కమిట్మెంట్, మా సిన్సియారిటీ. కేటీఆర్ ఏమంటున్నాడు సార్, మీకు అల్టిమేట్ జారీ చేశాడు ఆగస్టు 2వ తారీఖు రోజు వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చిన తర్వాత బుద్ధి రాలేదు ఇంకా. ఏంటిది, కరీంనగర్ వచ్చింది రిజల్ట్, వాళ్ళకి పెద్దపల్లి వచ్చింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఏ ఒక్క దాంట్లో మీకు డిపాజిట్ వచ్చిందా? 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా 50,000 ఏదో చిల్లరగా వీధిలో మాట్లాడే పాలిటిక్స్ మాట్లాడితే దానికి స్పందించే అవసరం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి, కాంగ్రెస్ వచ్చాక వర్షాలు పడడం లేదంటారు సార్. మరి ఈయన పోయి ఆ గోదావరి చూపించిన నీళ్ళు ఎక్కడివి? ఉత్తమ్ గారు, మినిస్టర్ గారు, yes, of course we will. How until we have judicial inquiry is on, wait for judicial inquiry report. Okay, Balu. Minister, I have 3 questions, please. One, this refers to a comment made by Mr. K.T. Ramarao today. He said that during his visit, he said the engineers he spoke with there at the barrages or the sites he visited, he said grouting is a very common thing and they have done it before at these barrages. My question is, as far as the NDS is, as per my understanding, there was never any kind of an O&M that took place at these barrages because they were always in a full condition. Can any of the department engineers with you or you please tell us how many times grouting was done before, these kind of what maintenance works were done? And Balu, I'm telling you now, see, the only answer I can give you is, there has been gaps or weaknesses or deficiencies in the O&M. That is very clear. మీకు చెప్పాలి, ఇనాగ్రేషన్ అయిన మరుసటి నెల నుంచి ది ప్రాజెక్ట్ హెస్ బీన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ వీక్నెస్. కానీ వాళ్ళ అహంకారము, వాళ్ళ ఒక పోకడ ఎట్లుందంటే అసలు ఎవరు దానికి గమనించే పరిస్థితులు లేకుంటుంది. బట్ నౌ మెనీ ఇన్సిడెంట్స్ హావ్ కమ్ టు లైట్
of bubbling, of piping, of poor maintenance, right through those 4 years. So my question is, has the department, the engineers there or whoever it is, what works did they do when those things were noticed? That is what I'm See, trying to... I'm just, for today, I'm just saying that there were deficiencies. The repairs were not done due to negligence of the earlier government, which we are taking up now. Sir, my next... And see, another main thing, technically మీరు నోట్ చేసుకోండి, ప్రపంచంలో ఏ బ్యారేజ్ లో కూడా మీరు చేసుకోండి, ఏ బ్యారేజ్ లో కూడా 2-3 మాక్సిమం 4 TMC కంటే ఇక్కడ స్టోరేజ్ జరగదు. ఓన్లీ డ్యామ్స్ ఆర్ యూస్ టు స్టోర్ వాటర్. ఈయన బ్యారేజ్లు కట్టి 16 TMCలు పెట్టి గోదావరి కలకాయలు పెట్టి ఫోటోలు పెట్టుకొని రకరకాలు చేసుకున్నాడు. ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. కూలిపోయింది. ఇప్పుడు కూలిపోయినందుకు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు ఆయన. My second question, this is my last. Is pumping possible when water is in a flowing stage, or is pumping possible only when it is static? ఓకే, 1 minute. శ్రీపాల్ జస్ట్ రిప్లై. ఆడ కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టి ఈ నుంచి పంపింగ్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళు. దానికి ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. యూనో బికాస్ దిస్ పాయింట్ పదే అబద్ధాలు మాట్లాడుతూ ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో తప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాట్ వీఆర్ సేయింగ్, NDSA has said to keep the gates open and to allow free flow of the Godavari river, because they are saying ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజెస్ సేఫ్ కావాలని మేము చెప్పలేము, మాకైతే అనుమానాలు ఉన్నాయి అని చెప్పినవాడు స్పష్టంగా లిఖితపూర్వక. ఇందులో అనుమానం లేదు కదా. దట్ NDSA రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. Sir, ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు పొద్దున పోయి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపు చేయమంటారు. ఏడికి పంపు చేయాలి? అన్నారం బ్యారేజ్లకి. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. అన్నారం బ్యారేజ్ పంపు చేసి ఏం చేయాలి? అన్నారం బ్యారేజ్ గేట్స్ ఎత్తి పెట్టమని చెప్పి ఎత్తి పెట్టే ఉన్నాము. ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు మీకు కూడా మళ్ళీసారి చెప్తున్న విషయం, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపు చేసి అన్నారంలో స్టోర్ చేసుకోవాలి, అన్నారంలో పంపు చేసి సుందిలలో స్టోర్ చేసుకోవాలి, సుందిలో పంపు చేసి ఎల్లపల్లి ప్రాజెక్ట్కి చేయాలి. ఇలా పొద్దున వాళ్ళు పోయిన సైటు కన్నెపల్లి పంప్ హౌస్. వాళ్ళ నిర్మాణం ఎంత గొప్పగా ఉండాలంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పంప్ హౌస్ కొట్టుకుపోయింది వరదల్లా. అయితే పంపు చేయంటారు. పంపు చేసేది ఎక్కడికి? పంపు చేసేది అన్నారం బ్యారేజ్లకి. అన్నారం బ్యారేజ్ గేట్స్ ఆర్ లిఫ్టెడ్, యూ కాంట్ స్టోర్. అంటే ఒక ఫూలిష్ టాక్ పదే అదే అబద్ధం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని అనుకుని ఈ ఫూలిష్ టాక్. KT రామారావు గారి పేరు మాత్రం జోసెఫ్ గోబెల్స్ అనుకుంటే బెటర్ అది. సార్ ఇంకోటి సార్, ఓకే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడానికి NDSA పూర్తి స్థాయి నివేదిక కోరింది. NDSA పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక 2 టెస్టులు వస్తాయి. టెస్టులు వస్తే రిపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు అంటారు. ఏమైనా టెస్టులు పెండింగ్ ఉన్నాయా? ఏంటంటే టెస్టులు ఎప్పటి వరకు సబ్మిట్ చేశారు? NDSAతో 3-4 రోజుల క్రితం నేను తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఈఎన్సీలు అందరం కూడా అన్ని ఇష్యూస్ రివ్యూ చేశాము. We are going forward with whatever testing and whatever repairs they have recommended. ఏమైనా రికమెండ్ చేశారా సార్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కి ఆల్టర్నేటివ్ గా? వాళ్ళు ఇప్పుడు నౌ ఐ కెనాట్ కవర్ టెస్ట్ బై టెస్ట్. ఏమంటారా, వాళ్ళు చెప్పిన టెస్ట్ ప్రొసీజర్స్, వాళ్ళు చెప్పిన రిపేర్స్ అన్ని కూడా మేము చేపడుతున్నాం. మళ్ళీ మీకు చెప్తున్నా ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. మీరు చేసిన తప్పిదాలతో తెలంగాణ ప్రజలు ఈరోజు, తెలంగాణ ప్రజానీకం, రైతులు సఫర్ అవుతున్నారు. ఏమంటాడు ఆయన మొన్న, పోయిన యాసంగికి పంట పోయింది. ఎవరి వల్ల? నీ వల్ల పోయింది. మీ కకృతి వల్ల, మీరు కట్టిన బ్యారేజ్, మీరు నాసిరకం బ్యారేజ్ కట్టడం వల్ల, కూలిపోవడం వల్ల నీళ్లు లేక కొన్ని చోట్ల రైతులు ఇబ్బంది పడి ఉండొచ్చు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కొంత బాధ్యతతో మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేం లేకుంటే ముగించేద్దాం. కమిటీ దగ్గర నిర్మాణం చేపడతామని నిర్మాణం చేపట్టబోతున్నారు. ఏ నిర్మాణం? కమిటీ దగ్గర నిర్మాణం చేపడుతున్నారు. తమ్మిడిహట్టి దగ్గర ఆ ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది.
వీఆర్ కమిటెడ్ టు బిల్డ్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ సార్ రిపేర్లు చేసి కేసీఆర్ And- సార్ కాళేశ్వరం అండ్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకుని కట్టుకుంటాం. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే సార్ లాస్ట్ ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు పితామహుడు అయినటువంటి కేసీఆర్ ఈ విషయంలో మాట్లాడకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తారు సార్? ఆశ్చర్యకరం ఏంటంటే పితామహుడు నాశనం చేసిండు, ఆయన మాట్లాడలేదు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడలేదు, మరి కేటీఆర్ పోయి ఆడ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా ఏం తెలియదు. గోదావరి నీళ్ళు వస్తుంది, ఓహో నీళ్ళు చూడు అని అంటుండే ఆయన. ఓకే, అది హాస్యాస్పదం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కేసీఆర్ కూడా అక్కడ కాపర్ డ్యామ్ కట్టుకొని కన్నపల్లి పంపులు వాడుకోవాలని ఇంతకుముందు అన్నాడు కదా సార్, దాన్ని ఎట్లా చూస్తాం? సరే అమ్మా, కన్నెపల్లి పంప్ హౌస్ వాడి ఎక్కడికి పంపు చేయాలి అడగండి, ఎక్కడికి అన్నారోళ్ళకి మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.